14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2024 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. 2 ఆర్థిక సంఘాలు కలిపి 8,283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం 7,587 కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 696 కోట్ల 28 లక్షలు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందన్నారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేదన్నారు. వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21,000 మంది పనులకు రావడం లేదన్నారు. నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15వ ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14వ ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336.56 లక్షల అధ్యక్ష. మొత్తం 14వ ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. 2021-22కి 1,338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378 కోట్ల 65 లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం